తిరగలిలో బియ్యం పోసి విసురుతూ ఉంటారు. దాని నుంచి ఏమొస్తుంది? పొడి వస్తుంది. అంటే పుట్టిన ప్రాణులన్నీ కూడా శ్మశానంలో మస్ అయిపోతున్నాయి అర్థం. కానీ తిప్పే తిరగలలో ఆ కందుల్లో 1, 2, 5, 10 గింజలు మిగులుతాయి, బియ్యం గింజలు. అవి ఏమైతాయి? అవి కింద పడి పిండి కావు, అవి జీవన్ముక్తులు. అంటే ఆ పరమాత్మని కనుక పట్టుకోగలిగితే, తన హృదయంలో ఉన్న దైవాన్ని తాను తెలుసుకోగలిగితే, మలిన చిత్తం నుంచి శుద్ధ మనసుకు మారగలిగితే, 3 గుణాలతో వ్యవహరించే త్రిగుణాత్మకమైన మనసుని గుణాతీతుని చేస్తే లోపల ఉన్న ఎనర్జీ, ఆత్మ చైతన్యము నేనని తెలుస్తుంది. అదే జీవన్ముక్తుడు. ఇక దేహం పోతే విదేహముక్తుడు.